అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. వెల్కమ్ టు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఈడీసీఐఎల్ వారు జారీ చేసినటువంటి నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు మనం చర్చిద్దాం ఈ వీడియోలో. ఈ ఈడీసీఎల్ అనే సంస్థ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ పరిధిలో అంటే సర్వశిక్ష అభియాన్ పరిధిలో ఒక 103 ఖాళీని భర్తీ చేయడానికి ఈ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. మనకి నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ 103 ఉన్నాయి. మరి ఈ పోస్ట్ నేమ్ మనం చూసినట్లయితే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. ఈ యొక్క జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్నటువంటి మండల పరిధిలో మనకి జాబ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం కనుక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే మన సొంత జిల్లాలోని ఏదో ఒక మండలంలో మనకి జాబ్ చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మరి ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో పెట్టారు. ఆ వెబ్సైట్ లింక్ అనేది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనకి అప్లై చేయడానికి ఏప్రిల్ 4 నుండి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ అప్లికేషన్ 20th ఏప్రిల్. ఏప్రిల్ 20వ తేదీ చివరి తేదీ. మనం 20వ తేదీలోపు ఆ సంస్థ వెబ్సైట్లో నుంచి ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ నెంబర్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి పోస్ట్ నేమ్ మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. మరి ఈ జాబ్లో కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మనకు వచ్చేటటువంటి జీతం నెలకి 30,000 రూపాయలు. ఈ జాబ్స్ అనేవి పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లో నియమించబడతారు. అంతేకాకుండా వీళ్ళకి నెలకి 30,000 రూపాయలు మనకి హానరోరియం అనేది ఇవ్వబడుతుంది రెమ్యూనరేషన్గా. అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ అండి. మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్ ఉంటుంది. అంటే 18 నుంచి 45 సంవత్సరాల వయసులో మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసినట్లయితే ఎంఎస్సి ఇన్ సైకాలజీ ఆర్ ఎంఏ ఇన్ సైకాలజీ ఆర్ బ్యాచిలర్ ఇన్ సైకాలజీ. ఇది కంపల్సరీ డిగ్రీ అండి. అంటే ఎంఎస్సి సైకాలజీ లేదా ఎంఏ సైకాలజీ చేసిన వారు లేదా సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, అంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటే అది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇచ్చారు. అది ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఖచ్చితంగా ఎంఎస్సి సైకాలజీ లేదా ఎంఎస్సి సైకాలజీ లేదా ఎంఏ సైకాలజీ లేదా సైకాలజీ గ్రాడ్యుయేషన్ ఏదో ఉన్నా ఈ మూడింట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అప్లై చేయడానికి. మరి అలాగే ఫ్రెషర్స్ కూడా దీనికి మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పున్నాడు క్లియర్గా. ఒకవేళ మనం ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం. మన డ్యూటీ ఏంటి, అసలు మనం ఏం చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత. కండక్ట్ 1-to-1 కౌన్సిలింగ్ సెషన్స్ విత్ ద స్టూడెంట్స్ టు డిస్కస్ కెరీర్ ఆస్పిరేషన్స్, అకాడమిక్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ స్ట్రెంగ్త్స్. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మనం కెరీర్ గైడెన్స్ మీద, అలాగే వాళ్ళకి ఏవైనా అకాడమిక్ సంబంధితమైనటువంటి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఏవైనా ఉంటే దానికి సంబంధించి మనం వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోని అలాగే టీచర్స్తోని మనము ఇంటరాక్ట్ అయ్యి స్టూడెంట్స్కి మంచి కెరీర్ కౌన్సిలింగ్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురైన ఎగ్జామ్స్ ముందు ఒత్తిడికి గురవడం ఇటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. మనం వాళ్ళ తాలూకా యాంగ్జైటీని తగ్గించడానికి, ఎవరైనా డిప్రెషన్కి గురైనా, స్ట్రెస్కి గురైనా వాళ్ళ యొక్క డిప్రెషన్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి మనకి మనం మెంటల్ కౌన్సిలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్స్, అలాగే పేరెంట్స్, అలాగే టీచర్స్ వీళ్ళందరితో కమ్యూనికేట్ అయ్యి వీళ్ళతో మనం టచ్లో ఉంటూ ఆ విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తగినటువంటి వర్క్షాప్స్ కానీ లేకపోతే ఇంకా సెమినార్స్ కానీ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి జాబ్ డిస్క్రిప్షను. మొత్తం మీద మనం విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తాం. మన సొంత జిల్లాలో ఉన్నటువంటి ఏదో ఒక మండలంలో జాబ్ చేసే అవకాశం దొరుకుతుంది. మొత్తం మీద మనకి జీతం 30,000 రూపాయలు రెమ్యూనరేషన్ పరంగా ఇస్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జాబ్ అనేది జూన్ నుంచి మార్చి వరకు మాత్రమే ఉంటుంది. అంటే సంవత్సరంలో 10 నెలలు మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 2 months అంటే ఏప్రిల్ మేలో మనల్ని టెర్మినేట్ చేసి మళ్ళీ జూన్లో కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు. అంటే 10 నెలలు మాత్రమే జీతం ఇస్తారు. 2 నెలలు సెలవు ఉంటుంది. ఆ 2 నెలల సెలవు కాలంలో ఎటువంటి జీతము ఇవ్వరు. కేవలం 10 నెలలు మాత్రమే మనకి రెమ్యూనరేషన్ పే చేస్తారు, 30,000 చొప్పున నెలకి. అంతేకాకుండా ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లో నియామకాలు జరుగుతాయి. ఇది ఎప్పటికీ పర్మనెంట్ కాదు.
కేవలం 10 నెలలకి మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ 10 నెలలు పూర్తయినాక మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో వాళ్ళ యొక్క నీడ్ని బట్టి మనల్ని మళ్ళీ రిక్రూట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. వర్క్ ప్లేస్ విల్ బీ అక్రాస్ వేరియస్ మండల్స్ ఇన్ 26 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో పరిధిలో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్లో 26 జిల్లాల్లో ఉన్నటువంటి మండలాల్లో మనం పనిచేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయినట్లయితే. మీరు ఇక్కడ ఈ పాయింట్లో క్లియర్గా చూడొచ్చు. ద అడ్వర్టైజ్మెంట్ ఎంగేజ్మెంట్ విల్ నాట్ వెస్ట్ ఎనీ రైట్ టు క్లైమ్ బై ద క్యాండిడేట్ ఫర్ రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఆర్ పర్మనెంట్ అబ్జార్ప్షన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఏ కంటిన్యూడ్ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్. అంటే ఈ పోస్ట్ అనేది పూర్తిగా టెంపరీ బేసిస్లోనే ఉంటుంది తప్ప ఇది పర్మనెంట్ చేసేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మన యొక్క క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వీటికి సంబంధించి మనం ఎందుకంటే సెమినార్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు ఒకవేళ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక 1 వీక్ to 10 days మీరు కనుక కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీ బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీరు నేర్చుకోవచ్చు. దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మంచి ఓరల్ కమ్యూనికేషన్ ఉండాలి. చక్కగా మాట్లాడగలిగేటటువంటి ఎబిలిటీ మనకు ఉండాలి. ఎందుకంటే మనం పేరెంట్స్తో డీల్ చేస్తాం, టీచర్స్తో డీల్ చేస్తాం, అలాగే స్టూడెంట్స్తో డీల్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం కాబట్టి మనకి ఓరల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ జాబ్కి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. మన యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు. కానీ మే ఆల్సో ఇంక్లూడ్ టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ. అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, అలాగే టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్. మన యొక్క రైటింగ్ స్కిల్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అనేది ఒకటి ఉంటుంది. జస్ట్ నార్మల్ బేసిక్ జనరల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. మనం దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఈ జాబ్కి అప్లై చేసిన తర్వాత మనం ఆన్లైన్లో ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. మనకి ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏవైతే క్వాలిఫికేషన్ సంబంధిత సర్టిఫికేట్స్ అలాగే ఏజ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒరిజినల్స్ మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఏజ్ లిమిట్ మనకి 45 years ఇచ్చాడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 18 to 45 years మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. అయితే 31st March 2025 నాటికి 45 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు, 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 20th April. అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మన అప్లికేషన్స్ అన్నింటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి మనకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ మనకి మెయిల్ ద్వారా పంపిస్తారు. ఖచ్చితంగా వ్యాలిడ్ మెయిల్ ఐడిని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ఇచ్చేటువంటి మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా వర్కింగ్లో ఉండాలి. మనకి కమ్యూనికేషన్ అనేది ఈ మెయిల్ ద్వారానే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మెయిల్ ద్వారానే వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు. అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఒక అకాడమిక్ ఇయర్కి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే June 2025 నుంచి March 2026 వరకు ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ విల్ బీ కంటింజెంట్ అప్ టు ద నీడ్స్ ఆఫ్ ద సమగ్ర శిక్ష. అంటే ఈ ఎస్ఎస్ఏ వాళ్ళకి ఫర్దర్గా నీడ్ ఉంటే కనుక నెక్స్ట్ మళ్ళీ మార్చ్ తర్వాత అంటే 2026 జూన్ నుంచి మళ్ళీ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మాత్రమే ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మరొక సంవత్సరం పొడిగించే అవకాశం ఉంటుంది. ఇదండి ఈ జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్. అయితే ఎవరు అప్లై చేయవచ్చు? పైన పేర్కొన్న క్వాలిఫికేషన్స్ ఉండి మన సొంత జిల్లాలో సొంత మండలాల్లో జాబ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అలాగే వేర్వేరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ అంటే ఇంటి దగ్గర ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కాస్త నేను జాబ్ చేసుకుంటూ చదువుకుంటానని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్ఏ పరిధిలో అంటే సర్వశిక్ష అభియాన్లో జాబ్ కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు ఉండేటటువంటి సెలవులన్నీ వీళ్ళకి వర్తిస్తాయి. సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, అలాగే దసరా హాలిడేస్ ఉంటాయి, అంతేకాకుండా పబ్లిక్ హాలిడేస్, అలాగే ప్రభుత్వ పాఠశాలకు వర్తించే ప్రతి సెలవు వీళ్ళకి వర్తిస్తుంది. కేవలం వర్కింగ్ డేస్లో మాత్రమే వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులతో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ బడ్డీ నుండి నాకు ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని నేను వేరే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాను అనుకున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీకు కనుక ఈ ఎంఎస్సి లేదా ఎంఏ సైకాలజీలో కనుక మీకు డిగ్రీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి.
మరోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ జాబ్ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. సంవత్సరంలో కేవలం 10 నెలలు మాత్రమే ఉంటుంది. జూన్ నుంచి మార్చి వరకు ఉంటుంది. మిగిలిన 2 నెలలు మనకి సెలవు ఉంటుంది. ఆ సెలవులో ఎటువంటి శాలరీ కానీ మనకి ఇవ్వరు. ఈ 10 నెలల కాలానికి గాను నెలకు 30,000 చొప్పున మనకి హానరోరియం అనేది ఇవ్వబడుతుంది. వాళ్ళ యొక్క నీడ్ని బట్టి ప్రతి సంవత్సరం జూన్లో మన యొక్క కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్. రేపు మరో కొత్త నోటిఫికేషన్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా మరింతమందికి షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.